6వ అధ్యాయం 12వ వచనం. Hebrews 6:12 త్వరగా చదువుకుందామండి. మొదటిది ట్రూత్ ఆఫ్ గాడ్స్ గైడెన్స్, రెండవది ట్రూత్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దావీదుకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయంటే సౌలు కంటే ఎక్కువ వాగ్దానాలు ఉన్నాయండి. పేరున దావీదుకు వాగ్దానాలు ఉన్నాయి. పేరున ఎంతమంది వాగ్దానాలు దావీదు దగ్గరకు వచ్చి కన్ఫెస్ చేశారో చివరికి సౌలు కూడా వాగ్దానం చెప్పాడు. ఏమని? అయ్యా, నువ్వు శూర్యకార్యాలు చేస్తావు, గొప్ప కార్యాలు చేస్తావు, పూనుకుంటావు, నువ్వు విజయం పొందుతావు అని శత్రువు కూడా వాగ్దానాలు జ్ఞాపకం చేశాడు. ఎవరికి? దావీదుకి. అయినా సరే కొన్నిసార్లు వాగ్దానాలు ఉంటాయి కానీ మనం మర్చిపోతాం. వాగ్దానాలు ఉన్నా కానీ, విశ్వాసం ఉన్నా కానీ పనిచేయదు. ఎందుకు పనిచేయదు తెలుసా? హెబ్రీయుల 6వ అధ్యాయం 12వ వచనం. ఈరోజు వాగ్దానం నెరవేరకుండా ఆగిపోయి ఉంటే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆగిపోతాయి? హెబ్రీ 6:12 ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ 6:12 అందరం కలిసి చదువు. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. ఎందుకు ఆసక్తి కనపరచాలి? అంత కనపరచాల్సిన అవసరత ఏముంది అని ఒకవేళ ప్రశ్న వేసుకున్నట్లయితే వాగ్దాన నెరవేర్పు కావాల్సిన 2 ఔషధాలని మనం దాని తర్వాత వచనం చూపించండి, దాని తర్వాత వచనం ప్రొజెక్ట్ చేయండి. హీబ్రూ చాప్టర్ 6 వర్స్ 11 ప్రొజెక్ట్ చేయండి. హెబ్రీ 6:11. తెలుగులో 11-12 కలిసి ఉన్నాయి. దాన్ని మనము ముందు వచనము అందరం కలిసి చదువుకుందాం. ఒకసారి హెబ్రీ 6:11 కలిసి చదువుకుందాం. 11 ప్లీజ్. 11-12 కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ప్లస్ ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా వీళ్ళ ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తికి నీ తుదముట్టుకు కనపరచవలని అపేక్షించు. ఇప్పుడు వాగ్దాన నెరవేర్పు 2 ఔషధాలు కావాలండి. మొదటిది ఏంటంటే విశ్వాసము చేత, రెండవది ఓర్పు చేత. ఫెయిత్ ప్లస్ పేషెన్స్. వాగ్దానం నెరవేరాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం నెరవేరాలి, ఎవరికి నెరవేరాలన్నా సరే మొదటిది ఏం కావాలండి? త్వరగా చెప్పండి. విశ్వాసం. రెండవది ఓర్పు. ఓర్పు లేకపోతే, ఇప్పుడు సైకిల్ ముందుకు వెళ్ళాలండి, 2 టైర్లు ఉన్నాయి. మొదటిదేమో విశ్వాసం, రెండవదేమో ఓర్పు. ముందు టైర్ ఏమో ఫుల్ గాలి, వెనకాల టైర్కి గాలి లేదు. ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు మనకు ఫుల్ విశ్వాసం, దేవా నువ్వు ఆరంభిస్తే అంతానికి తిరుగులేదు ప్రభా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడో ప్రభా, నీ భూమి ఆకాశం అందున్న సమస్తం సృష్టించిన నీవే నాయన, నా కృప నీకు. ఇవన్నీ మనకు విశ్వాసం, బోలెడంత విశ్వాసం. కానీ రెండోది లేదు. ఏంటండి? సెకండ్ టైర్ గాలి తీసేస్తాడు మొత్తం అప్పది. ఏంటది? ఓర్పు. విసుగండి, విరక్తి. అబ్బా, ఆసక్తి విషయమే వస్తుందండి. మాకేమొస్తుంది? ఆసక్తి విషయమే మాంద్యం అండి. ఏంటో అండి, 7 సంవత్సరాలు. ఇప్పుడు దావీదు అడిగితే దావీదు అంటాడు 7 years అండి, వెయిట్ చేసి ఆ రోజు ఆయన వచ్చి తల మీద ఏం పోసాడో డౌట్ వస్తుంది. మనలాంటి వాళ్ళైతే అదే అంటారు, అది అభిషేక తైలమా, అది దరిద్రపు తైలమా, ఏం పోసాడు, నా జీవితాన్ని పాడు చేశాడు, ఇట్లా అంటాం కదండి. అభిషేకించబడిన వాళ్ళని కూడా మాట్లాడతాం. ఏమని? ఈయన పోసింది అభిషేక తైలమా, ఇంకేదైనా పోసాడా? పొరపాటున ఒకటి పోసేది ఇంకోటి పోసినట్టున్నాడు. 7 years నుంచి ఏమీ? అరే, నీకు అనాయింట్ చేసిన వెంటనే, అభిషేకించిన వెంటనే, వాగ్దానం చేసిన వెంటనే రాజు అయిపోవాలి. కాకపోతే అభిషేకించినోడు తప్పు, వాగ్దానం ఇచ్చినోడు తప్పు, వాగ్దానాలు తప్పు, అన్నీ తప్పే. డౌట్ వచ్చి నిజమేనా, ఇది కరెక్టేనా ప్రభువా, మరి ఇది ఇలా జరగదు కదా నాయనా అని ప్రభు అంటాడు. మరి దావీదుకి ఎప్పుడయ్యాడు రాజు? ఎప్పుడయ్యాడండి? 30 సంవత్సరాలు రాజు అయ్యాడు. మరి తరిమింది ఎప్పుడు? 17 years అప్పుడు గొలియాతుని గెలిచాడు. 20 years అప్పుడు అరణ్యవాసాన్ని బయలుదేరితే 10 సంవత్సరాలు బయట తిరిగితే కారణం అంతా ఏంటి? ఆయన కోల్పోయిన కారణం ఒకటే, విశ్వాసం ఉంది కానీ ఏం పోయింది? ఓర్పు పోయింది. విసిగిపోతున్నావు ఈరోజు. విసుగు, ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ ఏందండి? ఇప్పుడు ఎక్కడ లేదండి ఫ్రస్ట్రేషన్? విసుగు ఎవరికి లేదు? 1 గంట లాగితే మీకు కూడా వస్తుంది విసుగు. ఎక్కడ చూసినా విసిగే. ఎందుకంటే చెప్పిన దానికంటే దేవుడు లాగుతూ ఉంటే ఏమొస్తుందండి? ఓపిక నశించిపోతుంది. అందుకొరకే దావీదు పరిస్థితిలో 2 సార్లు అటాక్ అయిందండి. 24th chapterలో ఎంగెడి ప్రాంతంలో ఉన్నాడు దావీదు. అక్కడ సౌలు దొరికాడు, చేతికి దక్కేసరికే చంపాలనుకున్నాడు. కానీ అయ్యో, అభిషేకించబడినోడు, నేను టచ్ చేయనయ్యా, ఆ పాపం నాకు వద్దు అని వస్త్రపు చెంగును కట్ చేసి తెచ్చేసుకున్నాడు. దాన్ని కూడా ఫీల్ అయ్యాడు. 24వ అధ్యాయం జరిగితే 26th chapterలో 26వ అధ్యాయంకి వచ్చేసరికి 26వ అధ్యాయంలో అక్కడ తిరిగి దక్కాడు. ఎవరు దక్కారు? సౌలు దావీదు చేతులు దొక్కితే అభిషేక్ అన్నాడు, అయ్యా సెలవి అయ్యా, ఈట తీసి పొడి చేస్తే అక్కడికే స్టోరీ అయిపోతుంది. దేవుడే ఇచ్చాడు ఆపర్చునిటీ, దేవుడే ఇచ్చాడు నీకు అవకాశం అనేసరికి మనం అంటాం, అబ్బా దైవచిత్తం, వేసే రెడీ ఉన్నాడు, వేసేసే. అప్పుడు వెంటనే అభిషేక్ దావీదు అంటాడు, అయ్ ఆగా ఎవరైనా
అభిషేకించమన్న వ్యక్తిని చెయ్యి ఎత్తదు, జాగ్రత్తను. దేవుడు ఆయనను మొత్తుతాడు, ఆయన దాంట్లో ఆయన పడతాడు, కానీ నువ్వు దయచేసి ఆ పాపము చెయ్యకు, నా తరఫున నువ్వు అది చేయాల్సిన పరిస్థితి లేదంటే వదిలేస్తే. ఫస్ట్ టైం ఏమో వస్త్రోపచయం కట్ చేశాడు, ఈసారి ఈట పక్కన ఉన్న నీళ్ళ బుడ్డి 2 ఎత్తుకొచ్చేసాడు. అక్కడ నుంచి హలో అంటే ఈయన లేచి ఎవరో వాయిస్ లాగా ఉంది అంటే దావీదు నాయనా నువ్వేనా అంటే నేనే. చూసుకోక్కసారి నీ పక్కన బుడ్డి, నీ పక్కన ఈటాను. ఎప్పుడు తీసుకెళ్ళారంటే ఏం సెక్యూరిటీ పెట్టుకున్నావు నువ్వు అని చెప్పి ఆ మాట ఒక సందర్భంలో ఇంత వేదన గుండా సెకండ్ టైం అటాక్ అయింది. ఫస్ట్ టైం పడతావు, సెకండ్ టైం పడతావు. ఇంకా 26వ అధ్యాయంకి వచ్చాడు. అయ్యా నేను ఎప్పుడు నేను హాని చేయను. 25th అన్నాడు, నువ్వు శూరకార్యాలు చేస్తావు అన్నాడు. 27 ఫస్ట్ వర్స్కి వచ్చేసరికి ఈ దావీదుకి సౌలు ఎన్ని చెప్పినా 2 సార్లు దెబ్బతిన్నా, 7 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నా, ఇంతే. కాబట్టి నేనేం చేస్తే ఇక్కడ నుంచి పారిపోతాను. దేవుని వాగ్దానాలు ఒకరిని జ్ఞాపకం చేసుకుని ఉంటే ఆ వాగ్దానాలు అమ్మినోడు అయితే నువ్వు పారిపోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ప్రియ సోదరి సోదరుడా, అనేక సార్లు విసిగిపోయి వాగ్దానాలు నీ చేతులారా విసిగిపోయి చేతులారా వాటిని రాల్చుకునే పరిస్థితికి వచ్చేసావా? రెండవదిగా ట్రూత్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. మూడోది చెప్పి ముగించేస్తాను, ట్రూత్ ఆఫ్ గాడ్స్ సేఫ్టీ. దేవుని భద్రత అనే సత్యము మూడోది అర్థం చేసుకున్నాడు దావీదు. అర్థం చేసుకోవడానికి ముందు అపార్థం చేసుకున్న దావీదుకి దేవుడు జ్ఞాపకం చేస్తూ తన ఈ యొక్క అబిగేల్ ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 సమూయేలు 25వ అధ్యాయం చూడండి, 29వ వచనం చదువుకుందాం. 1 Samuel chapter 25 verse 29. 1 Samuel chapter 25 verse 29. అందరం కలిసి చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 29వ వచనం కలిసి చదువుకుందాం. 1 Samuel 25:29. అందరం కలిసి చదువుదాం. చూడండి. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణం తీయటకైనను ఎవడైనా ఉద్దేశించినడలా నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. చాలండి. ఇప్పుడు అబిగేల్ వచ్చి జ్ఞాపకం చేస్తుంది, అయ్యా నీ సేఫ్టీ ఫిలిస్తీన్ దేశమో లేకపోతే అరణ్యమో ఇంకెక్కడో కాదు, నీ సేఫ్టీ ఎక్కడ అంటే నీ భద్రత ఇవ్వడానికి ఎవరున్నారంట? నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూట, బ్యాగ్. కారు కొనేప్పుడు సేఫ్టీ నామ్స్ చూసేటప్పుడు ఫస్ట్ ఏం చూస్తారండి? ఈ కార్కి ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అంటారు. అసలు ఎయిర్ బ్యాగ్స్ కనిపెట్టింది జర్మన్స్ కాదు, లేదా ఆటోమొబైల్ ఇండస్ట్రీ కాదు, సిస్టర్ అబిగేల్. అన్నాడు, సిస్టర్ అబిగేల్ ఎయిర్ బ్యాగ్స్ కనిపెట్టింది అంటే చెప్పింది, దావీదా నీ ఎయిర్ బ్యాగ్ మామూలు ఎయిర్ బ్యాగ్ కాదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? అదే అంటుందండి. ఏమంటుంది చూడండి, నీ ప్రాణము యెహోవా యొద్దనున్న జీవపు మూట. ఈ మూట లోపు ఉన్నా ఇంకా నీకు తూటనే లేదు, ఇంకా నీకు ఏ మాట కూడా నేను ఆటంకపరిచేది లేదు. యు ఆర్ ఫుల్ ప్రొటెక్టెడ్. ఏ మూటలు ఉన్నావు? దేవుని మూటలో ఉన్నావు, జీవపు మూట, లైఫ్. ఆ మూటని అటాక్ చేయాలంటే ఫస్ట్ బయటంతా ఏముందండి? బండిల్స్ అన్ని జీవమే ఉంది. అటాక్ చేసినా ఏమీ సాధించలేరని భద్రత దేవుని వశంలో ఉన్నదని అబిగేల్ జ్ఞాపకం చేసింది. కానీ ఈయన అనుకుంటాడు, నేను ఇక్కడ ఉంటే సౌలు చేతిలో చచ్చిపోతా, నా భద్రత ఎక్కడుంది? ఫిలిస్తీన్ల దేశంలో ఉంది. ప్రియ సోదరి సోదరా, చాలాసార్లు తెలియక నువ్వు భయపడతావు, తెలియక అభద్రత వాతావరణంకి వెళ్ళిపోతావు. తెలియక ఈరోజు కూర్చొని ఏంటండి అది 6 times అంటండి, ఇది దీనికంటే ఫాస్ట్ అంటండి, మోనోక్లోనల్ ట్రీట్మెంట్ పనిచేయదంటండి, ఏమో అండి అంతే ఉందండి పరిస్థితి అని కూర్చుంటావు ఇక్కడ. కానీ భయం హృదయంతో గుప్పిట్లో నువ్వు ఏం ఆరాధిస్తావు దేవుణ్ణి? అందుకొరకు దావీదు అర్థం చేసుకున్నాడు. చూడండి, 127వ కీర్తన 1వ వచనం. చాలాసార్లు తెలియక పొరపడుతున్నావు ప్రియ సోదరి సోదరా. Psalm 127 verse 1, 127వ కీర్తన 1వ వచనం. అందరం కలిసి చదువుకుందాం ఒకసారి. 127వ కీర్తన 127 verse 1. ఒకసారి అందరం కలిసి చదువుదామండి. మన భద్రత ఎక్కడండి? వేర్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట. ఇప్పుడు రాత్రంతా వాచ్మెన్ మేల్కొని ఉంటాడు, కానీ దేవుడు భద్రపరచకపోతే ఆ రాత్రంతా మేల్కొని కూడా వ్యర్థమే. అందుకొరకే సేఫ్టీ ఈజ్ ఆఫ్ ద లార్డ్స్. భద్రత యెహోవా వశం, ఆయన ఆధీనంలోనే భద్రత ఉంది. ప్రియ సోదరి సోదరా, ఈరోజు దేవుడు నీకు రాసిన ఉద్దేశం నెరవేర్చే వరకు నీ ప్రాణాన్ని ఏది కూడా తాకదు. అందుకొరకే ఒకటే మాట తను జ్ఞాపకం చేస్తూ అంటాడు, భద్రత యెహోవా వశం. అందుకొరకే కీర్తనకాడు అబిగేల్ అన్న మాట గుర్తొచ్చిందేమో, ఈయన పారిపోయింది గుర్తొచ్చిందేమో. అభద్రత అసత్యాన్ని ఆధారం చేసుకొని అబద్ధం మీద జీవితం అంతా ముక్క చెక్కలే కూలిపోయింది. అర్థమైంది, నా భద్రత ఫిలిస్తీన్ దేశమా? వాళ్ళే కదా నా తల చంపాలనుకున్నారు. నా శత్రువుల దగ్గరికి వెళ్ళి నా భద్రత కోరుకునేంత దిగజారిపోయిన పరిస్థితి అయిపోయింది అన్నది. అయ్యో నాకు భద్రత వస్తుందని జిక్లాగ్ వెళ్తే జిక్లాగు మొత్తం ఇటుక పేర్చి కట్టుకుంటే అపవాది ఇచ్చే భద్రత కుప్పకూలిపోయింది.
బూడిద కూడా దొరకలేదు. ఇదా నా పరిస్థితి. చివరికి నమ్ముకున్న వారే వచ్చి రాళ్లతో కొట్టి చంపాలని చూసే దుర్స్థితిలో వచ్చి దిగజారిపోయానా, ఈ భద్రత కొరగా నేను పరిగెత్తింది. అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు కీర్తనకాడు తన ఆరాధన అసత్యంలో నుండి సత్యంలోకి వచ్చాడు. 31వ కీర్తన అందరిని కలిసి ఈ మాట చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. 31 Psalm verse 15, 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం, ప్రభుని ఆరాధిస్తాం. 31వ కీర్తన 15వ వచనం కలిసి చదువుదామండి, అందరం కలిసి చదువుదాం. చాలా ప్రాముఖ్యమైన మాట, దయచేసి ఈ మాట అందరం కలిసి చదువుకుందాం. నా కాళ్ళగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను. ఇప్పుడు నా కాళ్ళగతులు, దావీదేమంటాడు? నా కాళ్ళగతులు ఫిలిస్తీన్ల వశంలో ఉన్నవి, నా కాళ్ళగతులు జిక్లాగులో ఉన్నవి, నా కాళ్ళగతులు సౌలు వశంలో ఉన్నవి అని రాయలే. ఏమని రాశాడు? గట్టి చదువుదామండి. నా కాళ్ళగతులు నీ వశంలో ఉన్నవి. మనమైతే రాసుకుంటాం, నా కాళ్ళగతులు ఒమిక్రాన్ వేరియంట్లో ఉన్నవి, నా కాళ్ళగతులు డెల్టా వేరియంట్లో ఉన్నవి, నా కాళ్ళగతులు రోడ్ యాక్సిడెంట్లో ఉన్నవి. అందుకొరకు ఈరోజు ఈ వర్తమానం ఏదో జస్ట్ వర్షిప్ కొరకు చెప్పాలని నా ఉద్దేశం కాదు. ఇదే కీర్తన చూడండి, ఈ మాటలు చదువుకుందాం, దేవుడి మాటలు నెరవేర్చుగాక. ధైర్యంతో వెళ్ళాలి, అసత్యాలతో కాదు, సత్యం మీద కట్టబడిన జీవితాలతో వెళ్ళాలి. ఒకసారి చదువుకుందాం. 31వ కీర్తన 21, 22, 23, 24, 21 to 24 అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుదాం, ఆరాధన వ్యక్తపరుస్తాం, ధైర్యపరచబడిన వారవై దేవుని కనపరుచుతాం. దయచేసి పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు. కలిసి చదువుదాం 21 నుంచి 24. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతి నొందును గాక. 22 భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని, అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. అయ్యా, భీతిగల సన్నివేశంలో ఏమవుతుందని భయపడిపోయినానయ్యా, కానీ నాకు ధైర్యాన్ని ఇచ్చావు నువ్వు. 24 వచనం చదువుదాం, 23 చదువుదాం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించువారు ఆయన గొప్ప ప్రతీకారం చేయును. 24 అందరం కలిసి గట్టి చదువుదామండి, గట్టి చదువుదాం. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ఎంత మంచి మాట కదండి, మీరందరూ. సో మనం అందరం ఏం కావాలి? మనందరము పిరికితనంతో ఒమిక్రాన్ అనుకుంటే పిరికితనం పారిపోవాలి. లేదండి, మళ్ళొకసారి చదువుదాం లాస్ట్ లైన్ 24 అందరం కలిసి బిగ్గరగా ప్రార్థనపూర్వకం విశ్వాసంతో చదువుదాం. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ధైర్యం వహించి మనస్సులో నిబ్బరంగా ఉండి సత్యం మీద ఆధారపడి, నా కాళ్ళగతులు ఎవరి చేతులు ఉన్నాయి? యెహోవా చేతులు ఉన్నాయని ప్రభుని ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ఒకసారి లేచి నిలబడి మనందరము